షాద్నగర్లో హిందూ ఐక్య సంఘటన వేదిక మీద బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని దాడులను ఖండిస్తూ మరి షాద్నగర్ పట్టణంలో వేలాది మందిగా ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి హిందూ బంధువు కూడా నా యొక్క హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిత్రులారా ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను. మరి దేశం పాకిస్తాను నుంచి బంగ్లాదేశ్ ఏర్పడేటప్పుడు మరి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించినటువంటి దేశం మరి భారతదేశం. అలాంటి భారతదేశం మరి ఈరోజు అనేక మంది హిందువులు ఈరోజు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నావో మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మరి ఆ దేశానికి స్వాతంత్రం ఇప్పించిందే మరి భారతదేశం. ఈ యొక్క హిందూ యొక్క శక్తి ఉన్నప్పుడే మీకు స్వాతంత్రం వచ్చిందనేది మర్చిపోవద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు ఒకటే కోరుతా ఉన్నాం. మరి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 2% ముస్లింలుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు 20% ముస్లింలుగా ఈరోజు మాతో పాటు మీరందరూ మరి పాలు పంచుకుంటున్నారు. జనాభా పెరిగింది, మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అదే బంగ్లాదేశ్లో ఈరోజు హిందువులపై జరుగుతున్న దాడులను మీరు ఎందుకు ఖండిస్తలేరని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ పెద్దలందరూ కూడా స్పందించాలి. వెంటనే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి షాద్నగర్లో కూడా హిందూ ఐక్యతకు ఈరోజు వేలాది మందిగా వచ్చినటువంటి యువకులు, అన్ని వర్గాల ప్రజలు మరి ఉన్నారని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక విషయం తెలుపుతా ఉన్నాం. ఈరోజు హిందుత్వం ఎప్పుడు కూడా ఏ మతాన్నైనా కూడా ఆదరించింది. మేము మా మతాన్ని, మా ధర్మాన్ని అనుసరిస్తూ ఇతర మతాలను ఆదరించినట్టు గొప్ప చరిత్ర హిందువులది, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని. మరి ఈరోజు బంగ్లాదేశ్లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఆ దేశం యొక్క సౌభావనత కోసం పాటుపడుతున్నటువంటి హిందువులపై ఎందుకు మీరు దాడులు చేస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళను చంపుతా ఉన్నారు? ఎందుకు వాళ్ళను మానభంగాలు చేస్తూ ఉన్నారు? అక్కడ హిందువులపై ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి హిందూ యొక్క సంఘటన ఐక్యత ఒకసారి జాగృతమైతే మరి ఏ మతం కూడా మరి తట్టుకోదని చెప్పేసి మరి మీరు ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే హిందువులపై దాడులను ఆపాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. భారత్ మాతా కీ జై.